హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. పోషకాలు ఎక్కువగా ఉన్న ఈ పెసల్ని రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు వీడియోలో హెల్తీ టిఫిన్ అయిన పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను పెసలు నీట్గా 2 సార్లు కడిగి రాత్రి నానబెట్టాను. మార్నింగ్కి ఫుల్గా నానిపోయాయి. ఈ పెసరట్టు పూర్తిగా పొట్టు లేని పెసరపప్పుతో చేయడం కంటే కొంచెం పొట్టు ఉంటేనే హెల్త్కి మంచిది. ఈ నానిపోయిన పెసల్ని కొంచెం గట్టిగా పిసిక్కడితే సగం పొట్టు వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల అడుగున ఏమన్నా రాళ్ళు ఉంటే తీసేయచ్చు. పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ఒకవైపు పెసరట్టు ఒకవైపు పల్లీ చట్నీ చేస్తున్నాను. అంతే, ఎంతో హెల్దీ అయిన పెసరట్టు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.